హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే నిప్పట్లు తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. ఈ వీడియోలో ముందుగా 1 కప్పు బియ్యపిండి తీసుకొని 1/4 కప్పు శనగపప్పులు పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. 2 టీ స్పూన్ మైదా, 1/4 కప్పు చిరోటి రవ్వ, 1/4 కప్పు వేరుశనగ విత్తనాలు పౌడర్గా కాకుండా ఇలా పీసెస్ లాగా ఉండేలాగా చేసుకొని వేసుకోవాలి. నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏదైనా పర్వాలేదు, రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర 1/4 టీ స్పూన్, వేడి చేసుకున్న ఆయిల్ 3 నుంచి 4 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో కాకుండా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానికి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండికి మొత్తం బాగా పట్టాలి ఆయిల్. ఇలా కలుపుకున్న పిండిలోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకొని నీళ్ళు బాగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి ఈ నిప్పట్లు తయారు చేసుకునే విధానం. ఈవినింగ్ స్నాక్స్ కోసం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఒక పేపర్ పైన నూనె రాసుకొని అంత మందంగానే లేకుండా అంత పలుచగానే లేకుండా నిప్పట్లను తట్టుకోవాలి. రోటీ మేకర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా తట్టుకున్న నిప్పట్లని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రెండు వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి అన్నమాట, లేకపోతే మెత్తగా వస్తాయి. రెండు వైపులా కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం బయట కొనే బేకరీలో నిప్పట్టు కంటే ఈ నిప్పట్టు చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసిన నిప్పట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మొత్తం అన్ని నిప్పట్లు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.